హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ యొక్క కొత్త వీడియో. మనం ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇండియా గురించి అయితే మనం తెలుసుకుందాం. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు మారుతుంటాయి? అంతర్జాతీయంగా ఒక యుద్ధం జరిగితే దాని ప్రభావం మన పెట్రోల్ బంకు వరకు ఎలా వస్తుంది? భారత్కు ఇంత చుమారు ఎందుకు అవసరం? భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యధికంగా చుమారు వినియోగించే దేశాల్లో ఒకటి. మన దేశాల్లో కోట్లాది వాహనాలు ఉన్నాయి. కార్స్, బైక్స్, ట్రక్స్, బస్సెస్, ట్రాక్టర్స్ మరి ఇంకెన్నో ఉన్నాయి. ఏవియేషన్ ఇండస్ట్రీస్, షిప్పింగ్, అగ్రికల్చర్ వంటి అనేక రంగాల్లో పెట్రోలియం ప్రొడక్ట్స్ అవసరం. కానీ మన దేశంలో మనకు అవసరమయ్యేంత క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కావడం లేదు. అందుకే భారత్ ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం భారతదేశపు ఆయిల్ డిమాండ్లో దాదాపు 90% వరకు దిగుమతులపై ఆధారపడుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. మరి భారత్ ఎక్కడ నుంచి చుమారు ఇంపోర్ట్ చేసుకుంటుంది? భారత్ ఒక దేశంపై ఆధారపడకుండా అనేక దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది. రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, వెనిజులా మరి ఎన్నో దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. 2026 జూలై భారత్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా వాటా సుమారు 50%, 83%కి చేరింది. ఇది చాలా పెద్ద మార్పు. మరి రష్యా నుంచి భారత్ ఎందుకు సుమారు కొనుగోలు చేస్తుంది? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. దేశంలో క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా 2 విషయాలు చూస్తారు: ప్రైజెస్ మరియు సప్లై సెక్యూరిటీ. రష్యా నుంచి లభించే కొన్ని క్రూడ్ ఆయిల్ గ్రేడ్స్ ధర పరంగా భారత రిఫైనర్స్కు ఆకర్షణీయంగా ఉన్నాయి. అందుకే జియోపాలిటిక్ టెన్షన్స్ ఉన్నప్పటికీ ఇండియన్ రిఫైనరీస్ రష్యా క్రూడ్ ఆయిల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరి మనం ఇంపోర్ట్ చేసింది క్రూడ్ ఆయిల్, కానీ ఎక్స్పోర్ట్ చేసేది ఏమిటి? మరి ఇదే కథలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. భారత్ ఎక్కువగా క్రూడ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేస్తుంది. క్రూడ్ ఆయిల్ అంటే భూమి నుంచి తీసే ముడి చుమారు. దాన్ని నేరుగా మనం కార్స్లో, పెట్రోల్లో ఉపయోగించలేం. ముందుగా రిఫైనరీస్కి పంపాలి. అక్కడ క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ట్యూబైన్ ఫ్యూయల్, నాప్తా, ఎల్పిజి, ఇతర పెట్రోలియం ప్రొడక్ట్స్గా మార్చుతారు. మరి ఇండియాకు ఎందుకు పెద్ద పెట్రోలియం ఎక్స్పోర్టర్ అవ్వలేకపోతుంది? ఇక్కడ భారత్కు అడ్వాంటేజ్ వస్తుంది. మన దేశం క్రూడ్ ఆయిల్ని నిషేధాలు నుంచి దిగుమతి చేసుకున్న దాన్ని మన రిఫైనర్స్ ప్రాసెస్ చేసే హై వాల్యూ పెట్రోలియం ప్రొడక్ట్స్గా మార్చాలనుకుంటుంది. అందులో కొంత భాగాన్ని దేశంలో ఉపయోగిస్తుంది. మిగిలిన ప్రొడక్ట్స్ను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. FY 2025-26లో ఇండియన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ సుమారు 61.5 మిలియన్ టన్స్గా ఉన్నాయి. మరి ఇండియాలో ఏ పెట్రోలియం ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేస్తుంది? పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్, నాప్తా, ఆయిల్, ఫ్యూయల్, ఇతర రిఫైన్డ్ ప్రొడక్ట్స్ను. ఇవి ఏషియా, యూరోప్, ఆఫ్రికా మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లో వెళ్తాయి. మరి ఇండియాలో ఆయిల్ ఇంపోర్ట్స్ వల్ల సమస్య ఏమిటి? ఇక్కడ ప్రధాన సమస్య ఫారెన్ ఎక్స్చేంజ్. క్రూడ్ ఆయిల్ని కొనడానికి ఇండియా భారీ మొత్తంలో డాలర్స్ చెల్లించాలి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ బిల్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ప్రైస్ పెరిగినందుకోండి, మన దేశంలో అదే అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినా దాన్ని ఎక్కువ డాలర్స్ చెల్లించాల్సిన అవసరం వస్తుంది. మరి దీని ప్రభావం ట్రేడ్ డిఫెక్ట్, రూపీస్ మరియు ఇన్ఫ్లేషన్ కూడా పడవచ్చు. మరి ఒకవేళ వార్ జరిగితే ఇండియన్ ఆయిల్ ప్రైజెస్ ఎందుకు ప్రభావితం అవుతాయి? ఇది చాలా ముఖ్యమైన విషయం. మిడిల్ ఈస్ట్ ప్రపంచంలో ఆయిల్ సప్లైకి చాలా కీలకమైన ప్రాంతం. ఆయిల్ ట్యాంకర్స్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఇంపార్టెంట్ షిప్పింగ్ రూట్స్ ఉపయోగిస్తారు. అందులో స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ షిప్పింగ్ సమస్యలు వస్తే సప్లై తగ్గవచ్చు, షిప్పింగ్ కాస్ట్ పెరగవచ్చు, ఇన్సూరెన్స్ కాస్ట్ పెరగవచ్చు, చివరికి ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇండియాలో ఆయిల్ ఎక్స్పోర్ట్స్ వల్ల లాభం ఏమిటి? ఇది ఇండియా ఎకనామీకి ఒక అడ్వాంటేజ్. మన ఇంపోర్టెడ్ క్రూడ్ ఆయిల్ను ఇండియన్ రిఫైనరీస్లో ప్రాసెస్ చేసి హై వాల్యూ పెట్రోలియం ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేస్తాం. దీని రిఫైనింగ్ ఇండస్ట్రీకి బిజినెస్ వస్తుంది.
పోర్ట్స్, షిప్పింగ్, లాజిస్టిక్స్, స్టోరేజ్ మరియు రిఫైనరీ సెక్టార్స్లో ఎకనామిక్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. అందుకే క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్ అయినప్పటికీ రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్కు ఎక్స్పోర్టర్గా ఇండియా ఒక ముఖ్యమైన స్థానం పోషిస్తుంది. మరి కొత్తగా కనిపిస్తున్న ట్రెండ్ ఏంటి 2026లో అంటే 2026 జియోపాలిటిక్ టెన్షన్స్ కారణంగా ఇండియా ఆయిల్ సోర్సింగ్ మరింత డైవర్సిఫైడ్ అవుతుంది. రష్యా నుంచి ఇంపోర్ట్స్ పెరిగాయి. అదే సమయంలో లాటిన్ అమెరికా నుండి కూడా సప్లైస్ పెరిగాయి. బ్రెజిల్, వెనిజులా, అంగోలియా వంటి దేశాల నుండి క్రూడ్ సోర్సింగ్ ప్రాధాన్యం పెరిగింది. అంటే ఇండియా ఒక రీజియన్ మీద ఆధారపడకుండా ఎక్కడి నుంచి రిలయబుల్ సప్లై మరియు కాంపిటేటివ్ ప్రైస్ ఎక్కడ వస్తే అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు అనే స్ట్రాటజీ అనుసరిస్తుంది. మొత్తం చూస్తే మనం ఇండియా ఆయిల్ చాలా ఇంట్రెస్టింగ్గా క్రూడ్ ఆయిల్ విషయంలో ఒక పెద్ద ఇంపోర్టర్, కానీ రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ విషయంలో ఇండియా ఒక పెద్ద ఎక్స్పోర్టర్లా నిలుచుతుంది.